అందరికీ నమస్కారం. ఈరోజు సెకండ్ క్లాసు డే 22 లెటర్స్ రిసైట్. ఇక్కడ టీచర్ యాక్టివిటీలో భాగంగా ఒక రైమ్ ఇచ్చారు. ఆ రైమ్ని యాక్షన్ తోటి మనం చేస్తూ ఉంటే పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. ఎంకరేజ్ స్టూడెంట్ టు రిసైట్ జాయ్ఫుల్లీ. పిల్లలు జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ. ఏ ఫామ్. My dear grandpa had a farm, E-I-E-I-O, and on that farm he had a cow, E-I-E-I-O, with a moo-moo here and a moo-moo there, here a moo, there a moo, everywhere a moo-moo. My dear grandpa had a farm, E-I-E-I-O. My dear grandpa had a farm, E-I-E-I-O, and on that farm he had a hen, E-I-E-I-O, with a cluck cluck here and cluck cluck there, here a cluck, there a cluck, everywhere a cluck cluck. My dear grandpa had a farm, E-I-E-I-O. ఈ విధంగా గ్రాండ్ ఫాదర్కి ఒక ఫామ్ ఉంది. అందులో ఒక కవ్ ఉంది. అది మూ మూ అని ఇక్కడ అక్కడ అంటుంది, ఎవరివేర్ మూ మూ అంటుంది. అలాగే ఒక హెన్ను కూడా ఉంది. అది ఎవరివేర్ ఎక్కడ చూసినా క్లక్ క్లక్ అంటుంది. ఈ విధంగా మనం పాడాలి. రైమ్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని వాటి యొక్క సౌండ్స్, యానిమల్ యొక్క సౌండ్స్ని రిపీట్ చేస్తూ మనము ఈ రైమ్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ పేజ్ చూద్దాము. నెక్స్ట్ పేజీలో డే 22 స్టూడెంట్ యాక్టివిటీలో ఇక్కడ ప్యారెట్ ఇచ్చారు. ప్యారెట్కి గ్రీన్ కలర్ వేయాలి. అలాగే ఎలిఫెంట్ ఇచ్చారు. ఎలిఫెంట్ యొక్క డాట్స్ని మనము జాయిన్ చేస్తూ కలర్ వేయాలి. కలర్ వేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. చూడండి, ప్యారెట్కి గ్రీన్ కలర్ వేసాము. ఇక్కడ చెట్టు బ్రాంచ్కి బ్రౌన్ వేసాము. అలాగే నోస్కి రెడ్ వేసాము. నెక్స్ట్ ఎలిఫెంట్ని చూస్తే మనం డాట్స్ అన్ని జాయిన్ చేసి పెన్సిల్తో కలర్ వేయవచ్చు. ఏనుగులాగా ఉంటుంది. ఏనుగు, ఎలిఫెంట్. ఈ విధంగా డే 22కి సంబంధించిన వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.